హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సహజ. త్వరగా తాళి కట్టు బాబు అన్నాడు పూజారి. తప్పక వంశీ తాళిని శ్రావ్య మెడ మీదికి తీసుకెళ్లాడు. ఆపండి అనే కామన్ డైలాగ్ గట్టిగా వినిపించేసరికి ఆర్పు వచ్చిన వైపు చూశారందరూ. స్వప్న వాళ్ళ దగ్గరకొచ్చి ఏం చేస్తున్నారు అని కోపంగా అడిగింది. శుభమా అని పెళ్లి జరుగుతుంటే అడ్డుకుంటావేంటమ్మా? ఇంతకెవరు నువ్వు అని అడిగారు అక్కడున్న వాళ్ళు. స్వప్న వంశీని చూపిస్తూ నేనితని చెల్లెల్ని అని చెప్పింది. చెల్లెలయ్యుండి మీ అన్నయ్య తాళి కడుతుంటే ఆపుతున్నావెందుకు అని అడిగారు వాళ్ళు. అన్నయ్య తాళి కడితే వీళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది అని చెప్పింది స్వప్న. మా ఇద్దరికి పెళ్లి కాలేదని నిజం చెప్పేస్తుందా ఏంటి అని శ్రావ్య టెన్షన్ పడుతుంటే చెల్లెలి ద్వారా నిజం బయటపడిపోతుంది అనుకుంటూ నవ్వాడు రాజేష్. వాళ్ళు భార్యాభర్తలే కదా, ఎందుకు నాశనం అవుతుంది అని అడిగారు. వీళ్ళిద్దరి జాతకం ప్రకారం 3 నెలల వరకు పెళ్లి చేసుకోకూడదు. కానీ త్వరగా పెళ్లి జరగాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అందుకే అన్నయ్య శ్రావ్య రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. హిందూ సంప్రదాయ ప్రకారం 3 నెలల తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకోవాలి. లేకపోతే వీళ్ళిద్దరి జీవితంలో అగాధాలు వస్తాయని జ్యోతిష్కుడు చెప్పాడు అని చెప్పింది స్వప్న. ఎంత అపచారం చేయబోయాను భగవంతుడా అని లెంపలేసుకుని మీరైనా చెప్పుండాల్సింది కదా వంశీ శ్రావ్యను చూస్తూ అడిగాడు పూజారి. వాళ్ళేం మాట్లాడలేదు. ఛ! ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయింది. వీళ్ళు నిజం చెప్తున్నారో, అబద్ధం చెప్తున్నారో అస్సలు అర్థం కావట్లేదు అని అనుకున్నాడు రాజేష్ మనసులో. వంశీ, శ్రావ్య, స్వప్న ఇంటికొచ్చారు. శ్రావ్య స్వప్నని హగ్ చేసుకొని నువ్వు ఆపకపోయింటే అమ్మో ఊహించుకోవాలంటేనే భయం వేస్తుంది. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అని ఎమోషనల్గా అంది. నాకు కాదు అన్నయ్యకు థ్యాంక్స్ చెప్పు. జరగబోయేది ముందే ఊహించి ఈ మాటలతో పెళ్లి ఆపమని అన్నయ్య నాతో చెప్పాడు అని చెప్పింది స్వప్న. నిజమా అంటూ వంశీని చూస్తూ థ్యాంక్స్ వంశీ అని చెప్పింది శ్రావ్య. నేనేం నిన్ను సేవ్ చేయలేదు, నన్ను నేను సేవ్ చేసుకున్నా అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు వంశీ. ఈడియట్, నువ్వు మారవురా అని తిట్టుకుంది శ్రావ్య. స్వప్న పక్కున నవ్వింది. చిత్ర వంశీ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అతని ఫ్రెండ్స్ని కాంటాక్ట్ అయింది. వంశీ ఎక్కడున్నాడో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే అతను అద్దె మొగుడుగా ఉన్న విషయం వంశీ చాలా రహస్యంగా ఉంచాడు. అందుకే అతను ఎక్కడుంటున్న విషయం వంశీ ఎవరికీ చెప్పలేదు. వాళ్ళు అడిగినప్పుడు మ్యాటర్ని డైవర్ట్ చేసేవాడు. చిత్ర మరీ అడిగేసరికి వంశీ ఫ్రెండ్ ఒకరు చిత్రకి వంశీ ఆఫీస్ అడ్రస్ ఇచ్చాడు. చిత్ర వెంటనే వంశీ ఆఫీస్కి బయలుదేరింది. తన ఫ్రెండ్ ఒకరు ఆఫీస్లోనే జాబ్ చేయడంతో ఆమె హెల్ప్తో కంపెనీ లోపలికొచ్చింది చిత్ర. అప్పుడే వంశీకి అతని ఫ్రెండ్ నుండి ఫోన్ వచ్చింది. వంశీ కాల్ లిఫ్ట్ చేసి చెప్పురా అని అన్నాడు. చిత్ర ఇండియాకు వచ్చిందిరా. అది విన్న వంశీ మనసంతా అశాంతిగా మారింది. వస్తే రాని, నాకెందుకు చెప్తున్నావు అన్నాడు వంశీ విసుగ్గా. ప్రొద్దున నన్ను కలిసి నీ గురించి అడిగింది. నీ ఆఫీస్ అడ్రస్ చెప్పాను. ఈ పాటికి అక్కడికి చేరుకునే ఉంటుంది అని చెప్పాడతను. నీకు బుద్ధుందా? నా ఆఫీస్ అడ్రస్ ఎందుకు చెప్పావు అని అరిచాడు వంశీ. చెప్పేదాకా వదలలేదురా. ఈ విషయం నాకు అప్పుడే ఫోన్ చేసి చెప్పుండొచ్చుగా. వేరే పని మీద పడి చెప్పలేదురా. సరే అని ఫోన్ పెట్టేసి జుట్టులోకి వేళ్లు పోనిచ్చాడు వంశీ. నాకు దాని మొహం చూడ్డం కూడా ఇష్టం లేదు అనుకుని నేను బయటికి వెళ్తున్నాను. కాసేపు అయ్యాక వస్తాను. ఎవరైనా నా కోసం వస్తే నేను ఈరోజు ఆఫీస్కి రాలేదని చెప్పండి అని తన టీం మెంబర్స్కి చెప్పి వడివడి నడకతో లిఫ్ట్ ఎక్కాడు వంశీ. లిఫ్ట్ డోర్స్ మూసుకోగా అదే టైంకి ఎదురుగా ఉన్న లిఫ్ట్ డోర్స్ తెరుచుకున్నాయి. అందులో నుండి బయటకు వచ్చింది చిత్ర. వంశీ ఆఫీస్కి రాలేదని తెలిసి నిరాశగా వెళ్ళబోతూ అతని ఇంటి అడ్రస్ వాళ్ళకి తెలిసేమోనని అడిగింది. ఎవరికి తెలియదని చెప్పడంతో దిగులుగా వెళ్ళిపోయింది చిత్ర. 2 గంటల తర్వాత వంశీ ఆఫీస్కొచ్చి నా కోసం ఎవరైనా వచ్చారా అని అడిగాడు. ఒక అమ్మాయి వచ్చింది. నువ్వు ఆఫీస్కి రాలేదని చెప్తే చాలా డల్గా వెళ్ళిపోయింది అని చెప్పారు. నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ ఇప్పుడు నన్ను ఎందుకు కలవాలనుకుంటుంది? ఎందుకైనా నాకు అనవసరం అనుకుని పనిలో పడిపోయాడు వంశీ. సాయంత్రం ఇంటికి బయలుదేరిన వంశీకి రోడ్డు పక్కన స్కూటీతో కుస్తీలు పడుతున్న శ్రావ్య కనిపించింది. కోపంగా స్కూటీని ఒక తన్ను తన్నింది శ్రావ్య. అమ్మ అంటూ కాళ్ళని గాలిలోకి లేపి ఒసేయ్ స్కూటీ, నన్నే తంతావా డొక్కమొహం దానా అంటూ ఏడుపు మొహం పెట్టింది శ్రావ్య. అది చూసి వంశీ పక్కున నవ్వాడు. నన్ను చూసి నవ్వుతాడా? ఎవడవాడు? నా చేతిలో అయిపోయాడు అంటూ చెట్టు కొమ్మ తెంపి హే అంటూ తిరిగి చూసేసరికి వంశీ కనిపించాడు. నువ్వు నా చేతిలో అయిపోయావు అంటూ వంశీ మీదకి వచ్చింది శ్రావ్య. ఆగు అంటూ చేతులు అడ్డం పెట్టుకున్నాడు వంశీ. హే మెంటల్,
స్కూటీ ఎక్కడైనా తంతుందా? నువ్వే దాన్ని తన్నావే తల్లి అన్నాడు వంశీ. నన్ను మెంటల్ అంటావా? నిన్ను కొడతా అంటూ కొమ్మని గాలిలో జులిపించింది శ్రావ్య. నువ్వు నిజంగానే మెంటల్. సరే కానీ ఆ స్కూటీ అక్కడే వదిలేసి బైక్ ఎక్కు అని అన్నాడు వంశీ. అమ్మో! ఎవరైనా ఎత్తుకెళ్తే? ఆ డొక్కు స్కూటీని ఇంకెత్తుకెళ్ళడం కూడానా? నీదే డొక్కు బైకు, సుత్తి బైకు. ఈ డొక్కు బైకే ఇప్పుడు నిన్ను డ్రాప్ చేయాలి. అవసరం లేదు. నేను క్యాబ్ బుక్ చేసుకుంటా అంది శ్రావ్య బ్యాగ్‌లో నుండి ఫోన్ తీస్తూ. బెట్టు చేయకుండా వచ్చి కూర్చో. నేనింట్లో డ్రాప్ చేసొచ్చి నీ స్కూటీ పని చూస్తా అన్నాడు వంశీ. కొంపదీసి కాల్చేస్తావా? అదేం బుర్రే తల్లి. ఎప్పుడు మంచి ఆలోచనలు రానే రావా? నా ఉద్దేశం రిపేర్ చేయిస్తానని. ఇప్పటికైనా వచ్చి ఎక్కుతావా? వెళ్ళిపోనా? వస్తాను అంటూ బైక్ ఎక్కి రైట్ అని అరిచింది. అబ్బా! ఏంటా అరుపు? ఇది బస్ అనుకుంటున్నావా? అని చిరాకు పడుతూ బైక్ స్టార్ట్ చేశాడు వంశీ. సిగ్నల్ దగ్గర వంశీ బండి ఆగింది. ఆ పక్కనే చిత్ర కారుంది. విండో నుండి అప్రయత్నంగా బయటికి చూస్తున్న చిత్ర చూపు వంశీ మీద నిలిచింది. ఆనందంతో చిత్ర ముఖం వెలిగిపోయింది. వంశీ వెనకాల కూర్చున్న శ్రావ్యాన్ని చూడగానే వెలిగిపోయిన చిత్ర ముఖం చిన్నబోయింది. ఎవరు ఈ అమ్మాయి? వంశీ అమ్మకు లిఫ్ట్ ఇచ్చాడేమో అన్న పాజిటివ్ థాట్‌తో మనసును కుదుటపరుచుకుంది చిత్ర. గ్రీన్ సిగ్నల్ పడగానే వంశీ బైక్ స్టార్ట్ చేశాడు. చిత్ర వంశీని ఫాలో అయింది. ఈసారి అస్సలు మిస్ అవ్వదు అనుకుని కార్ స్పీడ్‌గా పోనిచ్చింది చిత్ర. తమ వెనకాలే వస్తున్న కార్‌ని చూసి, వంశీ మన వెనకాలే ఒక కారొస్తుంది. మనల్ని ఎవరైనా ఫాలో అవుతున్నారా? అని అడిగింది శ్రావ్య. వంశీ బండాపి వెనక్కి చూశాడు. అది చిత్రనే అయ్యుంటుందని గ్రహించాడు. ఇంకెప్పుడు అది నా వెంట పడకుండా చేయాలి అని స్ట్రాంగ్‌గా అనుకుని బైక్ దిగాడు వంశీ. ఏమైంది వంశీ? బైక్ దిగుతూ అడిగింది శ్రావ్య. వంశీ ఏం చెప్పకుండా వస్తున్న కార్‌ని కోపంగా చూస్తూ ఉన్నాడు. చిత్ర వంశీ దగ్గర కారాపింది. ఎవరిది కార్? అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తుంది శ్రావ్య. చిత్ర కార్ దిగింది. 4 సంవత్సరాల తర్వాత వంశీ చిత్రని చూడడం ఇదే మొదటిసారి. ఆమె తనని విడిచి వెళ్ళిన గాయంతో అతని హృదయానికి కలిగిన నొప్పి గుర్తుకు రావడంతో ఆమెని చాలా కోపంగా చూశాడు వంశీ. వంశీ చిత్ర ఎమోషనల్ అవుతూ అతని దగ్గరకొస్తుంటే వంశీ శ్రావ్యని దగ్గరికి లాక్కొని ఆమె నడుము మీద చేయి వేసి షీఈ్ మై వైఫ్ అని చెప్పాడు గట్టిగా. శ్రావ్య చిత్ర ఇద్దరు షాక్ తిన్నారు. వాట్? చిత్ర గొంతు వణికింది. శ్రావ్య నా భార్య అన్నాడు శ్రావ్యను మరింత దగ్గరికి తీసుకుంటూ. చిత్ర నిర్ఘాంతపోయింది. శ్రావ్య నడుము మీద చేయి తీసి బైక్ ఎక్కుతూ పద వెళ్దాం అన్నాడు వంశీ. షాక్‌లోనే శ్రావ్య బైక్ ఎక్కింది. వంశీ బైక్ స్టార్ట్ చేశాడు. చిత్ర కొయ్యబారినట్లు అలాగే నిల్చుండిపోయింది. వంశీ, శ్రావ్య ఇద్దరు ఇంటికి చేరారు. ఆర్ యు మ్యాడ్? నేను నీ భార్యని ఆవిడెవరికో ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశావు? కోపంగా అడిగింది శ్రావ్య. ఐయామ్ సారీ అని చెప్పాడు వంశీ. సారీ ఏంటి సారీ? నేను నీ భార్య అని చెప్పడానికి నీకేం హక్కుంది? గట్టిగా అడిగింది శ్రావ్య. నేను నీ అద్దె మొగుణ్ణి. హక్కుతోనే చెప్పాను అన్నాడు వంశీ. నువ్వు నా అద్దె మొగుడివి. కానీ నేను నీ అద్దె పిల్లాన్ని కాదు. నేను నీ భార్యని నా కోసం చెప్పాలి. నీ కోసం చెప్పకూడదు. దీనివల్ల నాకేమైనా ప్రాబ్లం వస్తుందని నువ్వు ఒక్క క్షణమైనా ఆలోచించావా? నీ స్వార్థం కోసం చెప్పేసుకున్నావు. ఐ హేట్ యూ అని అరిచి తన రూంలోకి వెళ్ళిపోయింది శ్రావ్య. అదంతా సైలెంట్‌గా చూస్తున్న స్వప్న ఏమైందన్నయ్య అని అడిగింది. చిత్ర ఇండియాకొచ్చింది. నన్ను ఫాలో అవుతుంది. అది ఇంకెప్పుడు నా వెంట పడకూడదని శ్రావ్య నా భార్య అని చెప్పాను. దాంతో శ్రావ్య కోపం వచ్చింది అని చెప్పాడు వంశీ. రాధ మరి? శ్రావ్య ఒక ఆడపిల్ల. చిత్ర వలన శ్రావ్య ఇంట్లో తెలిసిపోతే తనకెంత ప్రాబ్లం అవుతుందో ఆలోచించావా? అని అడిగింది స్వప్న. ఆ సెకండ్ నేనేం ఆలోచించే సిచ్యువేషన్‌లో లేను. కోపంలో అలా చేశాను. తనకు సారీ చెప్పొస్తాను అంటూ వంశీ కదులుతుంటే శ్రావ్య ఇప్పుడు చాలా కోపంగా ఉంది. తర్వాత చెప్పు అనంది స్వప్న. ఓకే అంటూ సోఫాలో కూర్చొని కణతలు నొక్కుకున్నాడు వంశీ. కాసేపటికి బ్యాగ్‌తో బయటికి వచ్చిన శ్రావ్యని ఆశ్చర్యంగా చూస్తూ ఎక్కడికి వెళ్తున్నావు? అని అడిగాడు వంశీ. మా ఊరికి వెళ్తున్నాను. రేపు నా పెళ్లి చూపులు. బాయ్ స్వప్న అని చెప్పి బయటికి నడిచింది శ్రావ్య. రేపు నా పెళ్లి చూపులు. ఈ మాట ఎందుకో గాని వంశీ మనసును కలిచివేస్తుంది. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. థాంక్ యూ. బాయ్. గుడ్ నైట్.